మీకు తెలుసా, శనిదేవుడు అంటే చాలామంది భయపడతారు. కాని శివుడికి మాత్రం శని మీద అసాధారణమైన అనురాగం ఉంది. ఒకప్పుడు శనిదేవుడు తపస్సులో మునిగిపోయి ఉన్నాడు. ఆయన తపస్సు అంత శక్తివంతంగా ఉండటంతో లోకాలు కంపించాయి. ఆ సమయానికే శివుడు కైలాసం నుండి దర్శనమిచ్చాడు. శనిదేవుడు కన్నులు తెరిచిన క్షణంలో శివుడిని చూసి నమస్కరించాడు. అప్పుడు శివుడు స్మితము చేసి అన్నాడు, శని, నీ తపస్సు నన్ను సంతృప్తిపరిచింది. నువ్వు న్యాయానికి ప్రతీకగా ఉండాలి. మంచివారికి నీ దృష్టి కరుణగా, చెడ్డవారికి శిక్షగా మారాలి. అప్పటి నుండే శనిదేవుడు శివుని ఆజ్ఞాపాలకుడుగా మారాడు. శివుడు ఆయనను తన పాదాల దగ్గర కూర్చోబెట్టాడు. అంటే శివుడి సేవకుడే కాదు, శివుని ధర్మాన్ని కాపాడేవాడిగా నిలిచాడు. అందుకే ప్రతి శనివారం శివారాధన చేస్తే శనిదోషం తగ్గుతుంది అని పురాణాలు చెప్తున్నాయి. ఎందుకంటే శనిదేవుడు శివుడి ఆజ్ఞను ఎప్పటికీ అతిక్రమించడు. శివుడు ప్రసన్నుడైతే శని కూడా మనపై దయ చూపిస్తాడు. కాబట్టి శనిని భయపడకండి, శివుణ్ణి ఆరాధించండి. ఆయన ద్వారానే శనికృప లభిస్తుంది.